హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో ఇది మనం మెయిన్ లెవెల్ అనుకున్నాం 22,772 ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్. సో ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంది బట్ సస్టైన్ చేయలేకపోయింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ షార్ట్కి ఛాన్స్ ఇచ్చింది. సో రేపు రోజున ఇది మనకి మెయిన్ లెవెల్. నిన్న మనం అనుకున్నాం 22,623 ఈ ప్లేస్కి వస్తే మనం బై చేయొచ్చని. సో రేపటి రోజున ఇక్కడికి వస్తే మనం బై చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది 22,626. సో ఒకవేళ కూడా దీన్ని కూడా క్రాస్ చేయగలిగితే ఇది మనకి మెయిన్ లెవెల్. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే మనకి 22,493 వన్స్ ఇక్కడ టచ్ అయిందంటే షార్ప్ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ ఈ లెవెల్ని టచ్ చేస్తే కంపల్సరీ రేపటి నుంచి బుల్లిష్ మూమెంటం స్టార్ట్ అవుతుంది. లేదు అంటే ఇది అయితే మనకి మెయిన్ లెవెల్ 22,622. ఇక్కడ నుంచే మనకి బులిష్ మూమెంటం స్టార్ట్ కావాలి. బట్ ఒకవేళ ఇవి కూడా క్రాస్ అయితే ఈ టూ లెవెల్స్ మనకి మెయిన్ అవుతాయి అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ బై లెవెల్. అండ్ ఇప్పుడున్న దాంట్లో అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ లేదు. బట్ చెప్పలేం, ఏంటంటే ఇప్పుడు మనం ఎలక్షన్ టైమింగ్లో ఉన్నాం కాబట్టి, రిజల్ట్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఏమైనా జరగవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ని కనుక క్రాస్ చేస్తే ఓపెన్ అవ్వడమే దీని మీద ఓపెన్ అవుతాయి 22,779. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 22,873 అండ్ నెక్స్ట్ వన్ 22,900. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి మనం బ్యాంక్ నిఫ్టీలో అనుకున్నాం మనకి ఏంటంటే మనకి మెయిన్గా ఈ లెవెల్స్ అనుకున్నాం 49,357 అండ్ ఈ లెవెల్ 49,050 అండ్ 48,791. ఈ రేంజ్లోనే మనకి అటు ఇటుగా అవుతుంది అనుకున్నాం. సో ఇది కూడా అనుకున్నాం ఈ లెవెల్లో వచ్చే ఛాన్స్ ఉంటుందని. సో బట్ కాకపోతే ఓపెన్ అవ్వడమే డౌన్వర్డ్లో ఓపెన్ అయ్యి సో ఒకటే సైడ్ వేస్లో వచ్చింది. సో రేపటి రోజున వన్స్ అంటే ఇప్పుడైతే పాజిటివ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ కనుక నార్మల్గా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ దగ్గర కనుక మళ్ళీ రివర్సల్ వచ్చి మళ్ళీ ఈ ప్లేస్కి అంటే ఇవాళ ఎక్కడైతే బాటమ్ ఉందో 48,405 ఈ బాటమ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బై చేయొచ్చు ఫర్ ద టార్గెట్ ఆఫ్ 48,788. ఒకవేళ అది కూడా క్రాస్ అయితే 49,000. అండ్ ఫినాన్స్కి వచ్చేసరికి ఫినాన్స్లో కూడా సేమ్. బ్యాంక్ నిఫ్టీ అయితే ఎట్లానో సేమ్ థింగ్ ఇది కూడా. బేసిక్గా ఫినాన్స్ ఆల్రెడీ మనం అనుకున్న లెవెల్కి వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో రేపు ఒకవేళ పాజిటివ్ ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 21,793 అండ్ ఇది కూడా క్రాస్ అయితే ఈ ప్లేస్ 21,884 వస్తే కంపల్సరీ షార్ట్ చేసే ఛాన్స్ వస్తుంది మనకి. లేదు డౌన్ సైడ్లో ఉంటే మనకి నేను అనుకునేది 21,500 ఇస్ మ్యాక్సిమం అనుకుంటాను. ఇక్కడ నుంచి కంపల్సరీ పాజిటివే రావాలి. మిడ్ క్యాప్కి వచ్చేసరికి సేమ్ థింగ్. మిడ్ క్యాప్లో మనం ఈ లెవెల్ అనుకున్నాం. ఈ లెవెల్కి గ్యాప్ అంటే మీన్స్ నార్మల్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ రివర్సల్ వచ్చింది అండ్ నార్మల్ సమ్ స్మాల్ సైడ్ వేస్లో వచ్చింది. సో రేపటి రోజున మనకి మెయిన్ లెవెల్ వచ్చి 11,495 అండ్ 11,430. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రివర్సల్ రావాలి. ఒకవేళ ఇది క్రాస్ అయితే 11,493 కనుక క్రాస్ అయితే మనకి ఈ లెవెల్ మెయిన్ అవుతుంది. ఒకవేళ పాజిటివ్ సైడ్ వస్తే మనకి ఇది కంపల్సరీ 11,588ని క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చి 11,668. థ్యాంక్ యూ.